బీసీ ఉద్యమం అనేటువంటిది నీరుగార్చకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ జెండాలను పక్కన పెట్టి అందరూ కూడా బీసీ వాదాన్ని చాలా బలంగా ఎంచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడితే తప్ప బీసీ ఉద్యమం అనేటువంటిది నీరుగార్చకుండా ఉంటుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల తర్వాత చాలామంది బీసీలలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా బీసీ ఉద్యమం గురించి చాలా చర్చ జరిగింది. రాష్ట్రంలో కూడా బంద్ అనేటువంటిది చాలామంది బీసీ నాయకులు పాల్గొని ఆ బంద్లో పాల్గొని విజయవంతం చేశారు. ఎందుకంటే ఏదో ఒక చిన్న ఆశ, ఇప్పుడైనా కూడా మా జీవితాలు మారుతాయి, మా బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీ వాదం ఇప్పుడన్నా ముందుకు పోతానే ఒక చిన్న ఆశ మాత్రం బీసీ నాయకులలో కొంత కనబడింది. అందుకే ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని ఎత్తుకునే నాయకుడు చాలా బలంగా ఉండాలి. ఈ బీసీ వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుపోవాలి. బీసీ వాదాన్ని ఇప్పుడు వచ్చినటువంటి బలంగా నెక్స్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బీసీ వాదం చాలా బలంగా ముందుకు సాగుతుందని చెప్పి చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. ఈ నమ్ముతున్నటువంటి క్రమంలో ఈ బీసీ వాదాన్ని మనం గట్టిగా తీసుకోపోతే ప్రజలలో ఒక ధైర్యాన్ని కూడా మనం నింపవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి బీసీ వాదం ముందుకు పోవాలంటే మనం ముందు రాజకీయ జెండాలను పక్కన పెట్టిన తర్వాత ప్రతి జిల్లాలో అన్ని సంఘాలను కలుపుకొని బీసీల రౌండ్ టేబుల్ సమావేశాలు మనం పెట్టుకుంటూ పోవాలి. ఎట్లయితే మన ఉమ్మడి జిల్లాల వైజ్గా ముందు మన కార్యాచరణ ప్రకటించుకోవాలి. తర్వాత జిల్లాలు ఏర్పాటైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో కూడా మనకు పట్టున్నటువంటి జిల్లాలు ఎంచుకొని అక్కడ బీసీ వాదాన్ని చాలా బలంగా తీసుకుపోవాలి. ఈ అన్నిటి కార్యాచరణని ఒక కార్యాచరణ రూపంగా మనం మలుచుకున్నప్పుడే మన బీసీ వాదాన్ని మనం విస్తృతంగా చేయగలుగుతాం. అదేవిధంగా నాయకులు కూడా ఫస్ట్ ఒక స్పష్టత రావాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేద్దామా లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేద్దామా ఆలోచన చేయాలి. వాస్తవానికి మనం రాష్ట్ర ప్రభుత్వంది తప్ప అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జనాభా ఎంత ఉంది, ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారని ఒక నివేదికను కూడా వాళ్ళు కులగణన చేపట్టి రాష్ట్రంలో ఒక స్పష్టత అనేటువంటి తీసుకువచ్చారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా బిల్లును ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు మీ మద్దతు